ఎవని మొక్కం చూసినారో పొద్దున్న లేచి అబ్బా. అది కూడా కరెక్ట్ గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? అటు చూడు. ఏంట్రా ఎవరిని వచ్చారా? ప్రభు మీరా? ఎవరో కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఇదేందయ్యా ఇది? ఇది నేను ఎప్పుడు చూడలే. జగనన్న మీకు నా సెల్యూట్. చెప్తానాయల్లా, నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? లెగ్గు ఆ జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఏమిటండి మీరు ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. These things have happened. Why? Because why unnecessary tomorrow the elections to డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఊరుకోరా, నేర్చుకోరా. విస్తా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఆడికి అలాగే అవ్వలేరా? అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. వీడెవడండి బాబు? ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. భారతదేశం మొత్తం ఎత్తుకో, చల్లని బట్టి ఎత్తుకో. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా అనేది. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు. అదే మరి నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇది విన్నారా? విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 12 లక్షలు మాత్రమే. మేడం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లంలో తినేస్తాడు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. 7,500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయింది. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటి ప్రభుత్వమే భరించనుంది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటి ప్రభుత్వమే భరించనుంది. నీకు అర్థమవుతోందా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేట్ ఖర్చు. అది ఉండాలండి. ఉందంటారా లేదంటారా? ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. ఆ జడ్జిమెంట్ చూసుకొని కనీసం సాంప్రదాయాలు అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు. కనీసం మారాలి అని చెప్పి కుక్కతో ఎప్పుడు వంకరే అధ్యక్ష. వాట్ ఇస్ సింప్లిసిటీ, వాట్ ఇస్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన